అంతకంటే ముందు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ విడదీసినటువంటి దాని అంశంలో తల్లి నుంచి బిడ్డను వేరు చేసిన చెప్పిన వ్యంగ్యంగా వారు మాట్లాడతారు, తెలంగాణ ప్రజల మనోభావాలు గాయపరుస్తారు. ఇప్పుడు ఆయన నాయకత్వం పుణికిపుచ్చిన తేజ సూర్య అదే విధంగా మాట్లాడుతూ పాకిస్తాన్ చూపు బుద్ధి ఉండాలి. తెలంగాణ ప్రజల ఆలోచన ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే సబ్బండ వర్గాల కోరిక మేరకు అలాంటి తెలంగాణ అంశంలో ఈరోజు తప్పుగా మాట్లాడినటువంటి తేజ సూర్యను వెనుకొచ్చినప్పుడే బీజేపీ నైజం బయటపడ్డది. అసలు తెలంగాణ నుంచి మిమ్మల్ని 8 మంది పార్లమెంట్ సభ్యులకు ఎందుకు గెలిపించారని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రజలు భావిస్తున్న వేళ ఈరోజు ఈ విధమైనటువంటి నిరసనలు ఓ రకంగా రామచంద్రరావు బీజేపీ అధ్యక్షులుగా ఉండి కూడా తేజ సూర్య వ్యాఖ్యలను మద్దతు చెప్పే విధంగా కిషన్ రెడ్డి గారు అదే హౌజ్లో ఉండి వారు కూడా ఏం తప్పుగా మాట్లాడి చెప్పిన విధంగా ఈ విధంగా తెలంగాణ ప్రజల మనసును గాయపరిచే విధంగా మాట్లాడే మద్దతు చెప్పేటువంటి బీజేపీకి తప్పనిసరిగా రాబో రోజుల్లో 2029 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు. అంతే దక్షిణాది రాష్ట్రాలు సైతం ఈరోజు ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్యానికి ఈరోజు అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి విలువ పెరిగిందని చెప్తున్నాను. అది ఒక రకంగా ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు ఈరోజు మోడీ అమిత్ షాల నియంతృత్వ వ్యవహార శైలికి ఎదురు దెబ్బ అంటున్నాం. ఇది మేము ఏది చెప్తే అదే అని దేశంలో భావించారు. గతంలో వ్యవసాయానికి సంబంధించిన నల్ల చట్టాలు తీసుకొని వస్తే రైతుల యొక్క నిరసనలకు తప్పైందని చెప్పిన చట్టాన్ని వెనక్కి తీసుకున్న సందర్భం. ఈరోజు ఇద్దరు నేతలు మేము ఏం చెప్పినా చెల్లుతుంది అని చెప్పినటువంటి నియంతృత్వ పోకలతోటి ఈరోజు విపక్షాలన్నీ కూడా ఇది సరికాదు అని చెప్పి డిలిమిటేషన్ సంబంధించి చెప్పినా ఈరోజు మహిళా బిల్లును కలుపుకొని తీసుకొని వచ్చిన దానిలో నిన్నటి రోజు ఏదైతే ఆ బిల్లు వీగిపోయిందో వాళ్ళిద్దరికీ ఎదురు దెబ్బగాని మేము భావిస్తూ ఉన్నమాట. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు నిన్నటి రోజు అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు మహిళలకు వ్యతిరేకం, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకం అని ఏదేదో వారు మాట్లాడుతున్నారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే 2023లో మహిళా బిల్లుకు మీ మద్దతు ఇచ్చిన బిల్లు పాస్ అయింది. అదే బిల్లును ఏదైతే తీసుకొని మేము మద్దతు ఇస్తామని మా రాహుల్ గాంధీ గారి సభలో, మా కేసీ వేణుగోపాల్ గారి సభలో, మా ప్రియాంక గాంధీ గారి సభలో పదే చెప్తున్నా మీరు మొండిగా వివరిస్తూ దాన్ని డిలిమిటేషన్ కలుపుకొని వచ్చిన సందర్భంలో అందుకే మేము అంటున్నాం అసలు మీకు చిత్తశుద్ధి లేదు మహిళల పట్ల. ఇప్పటికి కూడా చెప్తున్నాం. ఆ రోజు మీరు చట్టంలో కూడా ఒక చట్టం తీసుకుని వచ్చిన సందర్భం 2026లో జనాభా లెక్కలు గణన జరిగిన తర్వాత మేము ఈ పునర్విభజనకు సంబంధించిన అంశంతో పాటు మహిళా బిల్లును పెడతామని చెప్పి చట్టం తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇంత హడావుడిగా మహిళా బిల్లును మీరు తీసుకొని వచ్చి సాధించింది ఏంటని అడుగుతున్నాం. నిజంగా మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, దేశంలో మోడీ గారికి, అమిత్ షా గారికి నిజంగానే ప్రేమ, చిత్తశుద్ధి, మహిళలకు 33% చట్టసభలు తీసుకోవాలని చెప్పిన చిత్తశుద్ధి ఉంటే 2023లో పాస్ అయిన బిల్లును మళ్ళీ లోక్సభలు పెట్టి మీరు ఆమోదం పొందింపజేసి ఈ 2029 ఎన్నికల్లో మీరు ముందుకు పోయినా పర్వాలేదు, దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. లేదు 2026 ఇప్పుడు ఆల్రెడీ జనగణన జరుగుతుంది, దాంతోపాటు ఓబీసీ జనగణన జరపండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి మహిళలు అందరూ కలిపి 2028లో చట్టం తీసుకొచ్చి 2029లో మీరు ఎన్నికలకు పోండి. మేము దానికే వ్యతిరేకం కాదు. ఈరోజు దక్షిణ రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు మీరు అన్యాయం చేస్తూ ముందుకు పోని చెప్పిన చేసే ప్రయత్నాన్ని ఈరోజు మేము ప్రజల పక్షాన ప్రజాస్వామ్య పంతాలో ఆ బిల్లును అడ్డుకునేటువంటి ఆపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది తప్ప ఎక్కడా కూడా మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదనమాట సందర్భం చెప్తూ. నిజంగానే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. 2026లో జనాభా లెక్కల తర్వాతనే మేము ముందుకు పోతామన్నటువంటి చట్టం చేసినటువంటి మీరు ఇప్పుడు హడావుడిగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎందుకు పోవాల్సి వస్తుంది? ఒకవేళ అదేవిధంగా మీరు ముందుకు పోవాలనుకుంటే 2023లో మహిళా బిల్లు పాస్ అయిన వేళ 2024 ఎన్నికలప్పుడు ఇదే 543 పార్లమెంటు స్థానాలకు 33% రిజర్వేషన్ పోతే 181 మంది మహిళా తల్లులు ఈ సభలు ఉండేవాళ్ళు కదా. ఎందుకు అప్పుడు మీరు చేయలేకపోయారు? ఇది మహిళా తల్లందరూ కూడా గమనిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
ప్రతి మహిళా తల్లి చైతన్యవంతురాలైంది. నిజంగా భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉండుంటే ఈ డీలిమిట్స్తో మమ్మల్ని ఎందుకు మా చట్టాన్ని ఎందుకు కలిపి తీసుకొని పేరని చెప్పనేదే సగటు మహిళా తల్లి తన ఆవేదన వెలిబుచ్చిన వేళ భారతీయ జనతా పార్టీ 16, 17, 18, 3 రోజులు ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏదైతే మీరు ఫెయిల్ అయినరో నిజంగా మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మరో 3 రోజులు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి మహిళా బిల్లును విడిగా తీసుకోనండి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేయాలని చేసినటువంటి బీజేపీ నాయకులకు ఈరోజు సాంఘిక బహిష్కరణ జరగాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఈరోజు మాట్లాడేది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి మీ ఆలోచనను పసిగట్టినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా నిన్న చట్టసభలో అన్నాడు, దక్షిణాది రాష్ట్రాలు కానీ ఈశాన్య రాష్ట్రాలు కానీ ఇతరత్ర ఎక్కడ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోము, మీ అండగా నిలబడతామని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఈరోజు నిరసనల పేరుతో ఈరోజు చేసేటువంటి ప్రయత్నం ఏది ఉందో అది మీ ఉనికిని కాపాడుకోవడం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదనే మాట ఈ సందర్భం చెప్తూ మరో మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళా బిల్లుతో కలిసి ఈ డీలిమిటేషన్ బిల్లు తీసుకొని వచ్చి మహిళలను మోసం చేసింది పక్కా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దానికి ముందుగా ముక్కు నేలకు రాసి క్షేమపడి ఓరవలసింది భారతీయ జనతా పార్టీ. అరే వాళ్ళు తిరిగి మా మీదేదో మేము గతంలో కూడా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా తల్లులకు పంచాయతీరాజ్లో 33% రిజర్వ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనుక ప్రజా సమస్యల మీద వెనుక వెళ్ళింది. మీరు ఈరోజు మళ్ళీ గెలిచేటువంటి క్రమంలో మీరు చేసేటువంటి తప్పడడుగుల వల్లనే ఈ బిల్లు ఆగింది తప్ప మీరు ఇటు నిజంగా చిత్తశుద్ధితోటి మీరు నియంత్రిత పోగొడుతూ పోకుండా చిత్తశుద్ధితోటి మహిళలకు ఈరోజు 33% రిజర్వేషన్ దొరికిట్ట ఈ బిల్లును విడిగా పెట్టుంటే అది ఆమోదం పొందేది. దానికి ఈరోజు బాధ్యత భారతీయ జనతా పార్టీ వహించాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఈరోజు బీజేపీ నాయకుల కుట్రల నీతిని మహిళలు అర్థం చేసుకున్నారు. మహిళలను బీజేపీ వంచిందని చెప్పినటువంటి ఆలోచన కూడా మహిళా తల్లులు ఉన్నటువంటి సందర్భంలో డైవర్ట్ పొలిటిక్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వీళ్ళకు సిగ్గు శరం ఉంటే మీరు బీజేపీ నాయకుల దగ్గర ఈరోజు ఈ విధంగా ధర్నాలు రాస్తారో ఒకటి చేసుకోవాలి తప్ప ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇక్కడ ఫలించిన వేళ ఈరోజు దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీకిగా నూకలు చెల్లినట్టుగానే భావించినట్టు క్రమంలో మహిళా తల్లులలో తీరని ద్రోహం చేసినటువంటి భావన దక్షిణ రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ నూకలు చెల్లినట్టుగానే భావిస్తూ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం తప్ప ఇది మరొకటి కాదన్నమాట సందర్భంగా నేను చెప్తూ